ఏ పనైనా సరే మనం చూసినప్పుడు ఈ పని ఈజీనే కదా చేయొచ్చు అనిపిస్తుంది. కానీ చేస్తేనే దాని కష్టమేంటో తెలుస్తుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇవాళ నేను తెలంగాణలో ఫేమస్ వంటకమైన సర్వపిండి ట్రై చేశానండి. నేను వీడియోలో చూసినప్పుడు ఏముంది ఇది ఈజీ ప్రాసెసే కదా అనుకున్నాను. కానీ చేసేసరికి చివర్లో నా వంట ఫ్లాప్ అయిందండి. అంత బాగా అయితే రాలేదు. అయినా సరే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే సర్వపిండి గురించి తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ల రూపంలో సలహాలు ఇస్తారని. తెలియందైతే నేర్చుకోవడంలో తప్పులేదు కదండీ! అందుకే ఎలా చేయాలో, ఇంకా ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేయాలో బాగా చెప్తారనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ముందుగా నేను బియ్యం పిండి తీసుకొని దానిలోకి ఉప్పు, కారం, నానబెట్టిన పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ తురుము, అలాగే జీలకర్ర వేసుకొని కలిపి పెట్టుకొని ముద్దని నేను అడుగు మందమున్న గిన్నె తీసుకొని నూనె అప్లై చేసి అందులో ఈ ముద్దని వీడియోలో చూస్తున్నట్టుగా బాగా స్ప్రెడ్ చేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని నూనె వేసి మూత పెట్టి వేడి చేసుకుంటున్నాను. కాసేపు అయిన తర్వాత తిప్పి చూస్తే అడుగున మాడిపోయిందండి సర్వపిండి. నిజంగా బాగా రాలేదు. అయినా టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. మరోసారి అయితే ట్రై చేస్తాను. కొంతమంది సొరకాయ తురుము వేస్తామంటున్నారు, పల్లీలు వేసుకోవచ్చు అంటున్నారు, నువ్వులు కూడా వేస్తారంట. నాకు అందుబాటులో లేవని వేయలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.